అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈ వీడియోని చివరిదాకా చూసి కరెక్ట్గా అందరూ రెస్పాన్స్ అయితే ఒక మంచి మార్పును తీసుకురావచ్చు సమాజంలో. దానికోసం మనందరం కలిసి ఒక సమిష్టి కృషిగా పని చేయాలి, ఒక మంచి రీజన్ కోసం. సరేనా? సో వీడియోని చివరి దాకా చూడండి. అట్లాగే ఇట్లాంటి సమాజ హితమును కోరే నా వీడియోస్ మీ దాకా చేరాలి అని అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డన్. సరే, ఈ నెల 22వ తారీఖు నాడు, అంటే ఇది అక్టోబర్ నెల 22వ తారీఖు నాడు బెంగళూరులో ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. ఎలా జరిగింది? ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ కారులో వెళుతున్నారు. మరో ఇద్దరు భార్యాభర్తలు మోటార్ బైక్ మీద వెళుతున్నారు. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ దాటి వెళుతున్నప్పుడు ఈ మోటార్ బైక్ వాళ్ళ తాలూకు ఆ వెహికల్ ఈ కారు అద్దాలకి చిన్న పిసరు, చిన్న అంటే టచ్ అయింది, కొట్టినట్టు. అంటే అవుతుంది కదండి, ఇప్పుడు ఇరుకుగా ఉండేటటువంటి, అందులో బెంగళూరు ట్రాఫిక్ గురించి వేరేగా చెప్పక్కర్లేదు. అయ్యేసరికి దానికోసం వాళ్ళిద్దరూ దెబ్బలాడుకున్నారు. ఎవరు? కారుని ఇలాగా ఏమైందంటే వీళ్ళ సైడ్ వ్యూ మిర్రర్ ఉంటుంది కదా, ఆ మిర్రర్ని టచ్ చేసినందుకు ఆ దెబ్బలాట ఎంతవరకు వెళ్ళిందనంటే, ఈ మోటార్ బైక్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఎంత కోపంతో ఉన్నారో కారులో ఉండే మొగుడు పెళ్ళాలు, వీళ్ళిద్దరూ వాళ్ళని చేసి ఆ మోటార్ బైక్ని ఢీ కొట్టి ముందుకెళ్ళిపోయి తిరిగి అక్కడ వెహికల్ ఆపి మొహాలకు ముసుగులు వేసుకుని వచ్చి కారు తాలూకు, అంటే ఎప్పుడైతే కారు మోటార్ బైక్ని ఢీ కొట్టిందో కారు కూడా చిన్న చిన్న పార్ట్స్ పడిపోయి ఉంటాయి కదా, అవి వెనక్కి వచ్చి ఏరుకుని వెళ్ళిపోయారు తప్ప ఆ రక్తపు మడుగులో పడిపోయినటువంటి ఆ మోటార్ బైక్ మీద వెళుతున్న దంపతులు మీ గురించి కనీసం పట్టించుకోలేదు. అది అంటే కేవలం అహంకారం. ఏమిటా అహంకారం? ఆ మనిషి వాళ్ళ వెహికల్ వీళ్ళ వెహికల్ని తాకింది. ఇప్పుడు ఏమైంది మామూలుగా అనుకుందాం, ఆ దంపతులు ఆ యాక్సిడెంట్లో పోయారు. ఈ దంపతులు ఇద్దరు యావజ్జీవ కారాగార శిక్షకు వెళ్తారు. ఎందుకనంటే వీళ్ళు ఇంటెన్షనల్లీ చేశారు, యాజ్ పర్ లా. క్షణికమైన ఆవేశం రెండు కుటుంబాలని నాశనం చేసింది. ఇది సబబంటారా? అందుకే మనకి టెక్నికల్లీ డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. అట్లా లైసెన్స్ పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమందికి డ్రైవింగ్ టెస్టులు కూడా అక్కర్లేకుండా లైసెన్సులు ఇచ్చేస్తున్నారు. కొంతమందికి డ్రైవింగ్ రాదు, ఏళ్ల వెహికల్ కూడా ఉండదు, ఏళ్ల తరపున లైసెన్స్ అయితే వాళ్ళ పేరున ఉంటూ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్ రాసేటప్పుడు ఎమోషనల్ కంట్రోల్ టెస్ట్ కూడా ఉండాలి, ఇన్క్లూడ్ చేయాలి అని నేను ప్రపోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇది చాలామందిలో ఈ థాట్ వచ్చి దీని గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఇది మ్యాండేటరీగా ఒక యాక్ట్ కింద కంపల్షన్ అన్నది అవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఎవరి వెహికల్ వాళ్ళకి గొప్ప ముద్దు ప్రేమ. ఎందుకంటే ఎవరైనా సరే ఆ డబ్బులు పోసే, ఆ ఈఎంఐలు పోసే, ఈఎంఐస్ పోసే కొనుక్కుంటున్నారు. ఎవరి తాహను బట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. నా వెహికల్కి ఏవి తగలకూడదనంటే నువ్వు అసలు బయటికి తీయకూడదు. ఎందుకంటే నడి రోడ్డు మీదకి వచ్చినప్పుడు, వెహికల్ తీసుకెళ్తున్నప్పుడు నీ వెహికల్ ఉన్న పరిమాణాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ కూడా ఒకానొకప్పుడు
సిగ్నల్స్ ప్లేసెస్లో కానీ అలాంటి వాటి చోట చిన్న చిన్నవి జరుగుతాయి. దానికి కోపం, అది ఇంటెన్షనల్లీ ఎవ్వరూ చేయరు, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాంటి సిగ్నల్స్ దగ్గరగా వెహికల్స్ ఉన్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చెయ్యరు, జరుగుతాయి. దానిని పట్టుకుని ఇన్ని ఈగోస్ని రైస్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళని చేసుకుంటూ వెళ్ళి చంపేస్తారా? ఎందుకంత క్షణికమైన ఆవేశం? లైఫ్లే పోయే తర్వాత మీ ఫ్యామిలీస్ ఏంటి, మీ పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు ఏంటి ఆలోచన అక్కర్లేదా? ఎందుకంత ఉన్మత్తత? ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం మా డబ్బులు పెట్టి మేము జీతాలు ఉన్నాయి, మేము డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం అన్న అహంకారమా? ఏమంటారు దాన్ని? అంతలా నా వెహికల్కి ఏది తగలకూడదు అని అనుకున్నప్పుడు చక్కగా ఇంట్లోనే మూత పెట్టి కూర్చోవాలి, బయటికి తీయకూడదు. అలాంటప్పుడు అంటే స్టేటస్ సింబల్ కోసం కారు కొనుక్కోవడం తప్పించి బయటికి తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే ఎవరైనా ముట్టుకుంటారని కదా. ఎంత నిర్దాక్షిణ్యం అంటే అసలు సహజంగా రోడ్డు మీద ఎక్కడో ఒక యాక్సిడెంట్ చూస్తేనే హృదయం ద్రవించిపోయి వెంటనే 108కి ఫోన్ చేయడమో లేదా ఇంకేదైనా హెల్ప్ అన్నది మనవంతు అయ్యే పని ఏదైనా చేయడమో మానవత్వం ఉన్న మనిషి చేసేటటువంటి పని. అది పోగా వాళ్ళని కొట్టేసి తిరిగి వెనక్కొచ్చి నీ కారు తాలూకు ఐటమ్స్ ఏమిటైతే పడిపోయాయో అవి పట్టుకెళ్తున్నాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కర్మ ఏమంటారు దీన్ని, చెడపకురా చెడేవు. ఇంకొకటి కూడా ఉంది, కొలాటరల్ డ్యామేజ్. ఒక కుటుంబాన్ని, ఒక 2 ప్రాణాలని, ఒక కుటుంబాన్ని నువ్వు నాశనం చేసావు నీ అహంకారంతో. మరి నీ కుటుంబం కూడా అదే అయిందిగా, ఇప్పుడు కోర్టులో ఉందిగా కేసు. ఏమిచ్చి నువ్వు దాన్ని మాఫ్ చేసుకోగలవు? ఎందుకంటే ఇంటెన్షనల్గా జరిగింది కాదు అని చెప్పడానికి లేదు. గొడవ జరిగిపోయిన తర్వాత ఎవరి మాన వారు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళిపోకుండా వాళ్ళని వెంటాడి హిట్ చేసి మరి, కనీసం హిట్ అయిన తర్వాత కూడా, హిట్ చేసేసిన తర్వాత కూడా వాళ్ళ వైపు చూడకుండా వెనక్కి నింపాదిగా వచ్చి నీ పనులు, నీ వెహికల్ తాలూకు పడిపోయిన వస్తువులను తీసుకుని వెళ్ళారే, అసలు మృగాలు, మనిషి రూపాల్లో తిరుగుతున్నటువంటి మృగాలు. తప్పు, మృగానికి కూడా ఒక ధర్మం ఉంది, అది ఎప్పుడూ కూడా ఆ ధర్మాన్ని పాటిస్తాయి కాబట్టి వాటి జీవితాలు సవ్యంగానే వెళుతున్నాయి. వాళ్ళ దగ్గర ఎక్కడ ఇలాంటి యాక్సిడెంట్లు గట్రా లేవు. మనిషి అటు మృగం కాదు, ఇటు మనిషిగా కూడా కాకుండా తయారయ్యాడు. సో మై పాయింట్ ఈస్, ఎప్పుడైనా సరే కొలాటరల్ డ్యామేజ్ అన్నది ఖచ్చితంగా ఉంటుంది ఇందులోనైనా. ఇంకోటి మనకి చెప్తారు చూసారా, మన న్యూటన్ తాలూకు థర్డ్ లా ఏంటండి, ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ కదా. ప్రతి క్రియకి ప్రతిక్రియ ఉంటుంది. కర్మనెవరు దాటలేరు కూడా. అట్లాంటప్పుడు ఎందుకంత కోపం, ఎందుకంత అహంకారం అంటే, ఎక్కడో అణుచుకున్నటువంటి చేతకాని కొన్ని పౌరుషాలు ఉంటాయి కదా, అవి ఇలాంటి విషయాల్లో ట్రిగ్గర్ అయిపోతూ ఉంటాయి. ఆ ట్రిగ్గరు రాంగ్ ప్లేస్లో ట్రిగ్గర్ అయినప్పుడు ఏంటవుతుంది, అది మొత్తం కుటుంబాలు నాశనం అయిపోతాయి. అందుకే టెక్నికల్గా కార్ని ఎలా స్టార్ట్ చేయడం, ఎలా పార్క్ చేయడం, స్పీడ్ బ్రేకర్స్ ఎలాగా, ఇవన్నీ టెస్టులు పెడతారు, బాగానే ఉంది. ఇది కాదు, ఎమోషనల్ టెస్ట్. ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందా లేదా అంటే, రష్లో ఉన్నప్పుడు ప్యానిక్ అవ్వకుండా ఉండడం, వెనక నుంచి ఎవరో పదే పదే హార్న్ ఇస్తూ ఉంటే కూల్గా ఉండడం, ఇలాంటివన్నీ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు చూడాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. తర్వాత వీళ్ళని, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఈ కార్ రేసులు కావచ్చు, బైక్ రేసులు కావచ్చు పెట్టుకుని కొట్టుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు కదా, తల్లిదండ్రులకి క్షోభ తెచ్చిపెడుతున్నారు కదా.
ఎప్పుడైనా సరే ఇంతటి అహంకారపూరితమైనటువంటి చర్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే, ఒకటి ఎవరిలోనూ కూడా పేషెన్స్ లేదు, ఇంత పిసరు సహనం లేదు. ఎందుకు లేదు? చిన్నప్పటి నుంచి పెంపకంలో లేదు. అంటే ప్రతిదీ మూలాల దాకా కూడా వెళ్ళాలండి. ఎక్కడ మొదలైంది ఇది అని చిన్న చిన్నపాటి కూడా పిల్లలకి మనం పేషెన్స్ నేర్పకుండా, పిల్లలు అడిగిందే తడువుగా వాళ్ళ చేతుల్లో వాళ్ళకి ప్రమాదం తెస్తుందని తెలిసిన పర్వాలేదన్న చిన్న చిన్న నిర్లక్ష్యాలతో మనం వాళ్ళకి అందిస్తున్నాం. అదే వాళ్ళకి అలవాటైపోయి జీవితంలో ప్రతిదీ కూడా కావాలంటే రావాలి, లేదంటే నేను ఏమైనా చేసేస్తాను, ఏమైనా చేసే దానిలో ఇదిగో జీవితాలు పాడైపోతున్నాయన్న సంగతి. ఇంకొక విషయం అండి, కొన్నింటిలో తప్పు చేస్తే అయ్యయ్యో పొరపాటు అయిపోయింది, నేను మళ్ళీ సరిదిద్దుతాను అని అనుకునే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఇదిగో ఇలాంటి చోట అయ్యయ్యో పొరపాటు అయిపోయింది అని అంటే పొరపాటు అయితే అయిపోయింది అంతే. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కరెంటు తీగ కాల్చి పడేస్తుంది. ఇంత చిన్నపాటి విషయాన్ని మీ ఐఐటి బుర్రలు కావచ్చు, లేదంటే మీ సాఫ్ట్వేర్ మైండ్స్ కావచ్చు, తర్వాత ఈ అరిస్టోక్రటిక్ లైఫ్స్ కావచ్చు, లైఫ్ స్టైల్స్ కావచ్చు, నేర్పలేదు. పెద్దల చెయ్యి తల మీద ఉన్నవాళ్ళు, పెద్దలు చెప్పినట్టు కాస్తో కూస్తో నడుచుకునేవాళ్ళు, ఆచార సంప్రదాయాలు తెలుసుకున్నవాళ్ళు. ఆచార సంప్రదాయాలు అంటే వాటిల్లో మనకి ఏ సమయానికి ఏ విషయాలకి ఎలా స్పందించాలో తెలుస్తుందండి. పెద్దవాళ్ళు మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేసాం. మరి వాళ్ళ సలహాలు మనకి ఇంటికి వచ్చేసరికి మనం ఎవరికైనా బాధ్యత ఉందా? ఎవరికైనా చెప్పాలా? ఎవరికోసమైనా చూడాలా? ఏం లేదుగా. ఇద్దరుగా కలిసి ఉంటున్న భార్యాభర్తలు కూడా ఎవరి లైఫ్ వాళ్ళుగా ఉంటున్నారు. ఇదేం విచిత్రమో అర్థం కావటం లేదు. ఆలోచించండి. ఇండివిజువాలిటీ ఉండాలి, బట్ హద్దు మీరిపోతోంది. అట్లాగే కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ అది కూడా మితిమీరిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. పేషెన్స్ ఉండాలి, టార్చ్ లైట్ వేసి వెతికినా ఎక్కడ ఎవ్వరిలోనూ కనపడటం లేదు. టోటల్ ఎమోషన్లో ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. దానిలో తీసుకున్న నిర్ణయాలే ఇమ్మెచ్యూర్డ్ డెసిషన్స్ అయ్యి లైఫ్ని పాడు చేస్తున్నాయి. ఇన్ని యాక్సిడెంట్స్కి కారణాలు అవుతున్నాయి. దయచేసి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళైనా సరే, ఎమోషనల్ కంట్రోల్ టెస్ట్ అన్నది కూడా డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్లో ఇంక్లూడ్ చేయడం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దాని గురించినటువంటి కౌన్సిలింగ్ ఇవ్వడంలో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్న నా మాటని సమర్థిస్తూ మీరు మంచి మంచి కామెంట్స్ చేయండి, అట్లాగే లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి చేరవేయడం వలన ఉపయోగం ఉంటుంది. ఇక మీదనైనా సరే వేగం కన్నా ప్రాణం మిన్న అన్న స్లోగన్ చదవడమే కాదు, దాన్ని అలవర్చుకుందాం. అంచేత ఉంటాను.